months అని రాష్ట్రం 19 years ఏమో అని భయపడ్డా నేను. తమ్మి ఎవరా ఎంఆర్ఓ పేరు చెప్పు, పేరు కూడా చెప్తా, వాళ్ళకి ట్యాగ్ చేద్దాం. ఏ ఎంఆర్ఓ ఏ ఆర్ఐ చుట్టూ తిరుగుతున్నావో వాళ్ళ నెంబర్ ఉంటే స్క్రీన్ పైన పెట్టు, వాళ్ళ పేరు పెట్టు, ఎంఆర్ఓ పేరు పెట్టు, డెఫినెట్గా వాళ్ళకి ట్యాగ్ చేస్తాం. మా టీం కూడా నేనే కాల్ చేస్తాను లేకపోతే లైవ్ అయిపోయిన తర్వాత. లేదా డీటెయిల్స్ స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్ ఉంది కదా తమ్మి, మా ఆఫీస్ నెంబర్కి పెట్టు. స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్ ఇచ్చినాము, ఆఫీస్ నెంబర్కి పెట్టు. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీని ఇవి అన్నీ కూడా డెమాలిషన్ చేస్తుంది చెప్పడం వల్ల సీఎంని తొందరగా చేంజ్ చేస్తారు. మేబీ అయి ఉండొచ్చు. నువ్వు మాట్లాడడం నేర్చుకో తల్లి. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్, రిసీవింగ్ యువర్ కాంప్లిమెంట్. డెఫినెట్గా 90% అక్రమ నిర్మాణాలు కాంగ్రెస్వే, అంతేనా? గివ్ యువర్ జీపే నెంబర్ సిస్టర్ అన్న. వద్దన్న, నాకు వద్దు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను ఇంకా ఎవరు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు తెలియదు, కానీ నాకు అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా కూడా చేస్తున్నారు. అంటే నేను ఒకవేళ మన కమర్షియల్ మాట్లాడుకున్న అడ్వర్టైజ్మెంట్స్ కూడా వీళ్ళు బెదిరించి మేనేజ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎప్పుడైతే నేను శరణో దేవి అంటే నీచాది నీచమైనటువంటి పరిస్థితికి వచ్చి అన్ని రకాలుగా రెవెన్యూ డ్యామేజ్ అయ్యి అసలు నేను ఇంకా నాకు ఏ సోర్స్ లేదన్నప్పుడు నేను ప్రజల్ని డబ్బులు అడుగుతాను. అప్పటి వరకు వద్దు. మీరు ఇస్తానన్నందుకు చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే రకంగా yes correct Shravya, yes Shravya is daring and dashing pride of Telangana, thank you. Go to move Telangana next CL KCR. Good morning sister. 6 guarantees Govinda madam, good explanation. రేవంత్ రెడ్డికి రెస్ట్ కావాలి. ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారా ఇంకొకలా అని కాదు. సో అక్కడ ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి చైర్లో ఎవరున్నా ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ప్రశ్నించాలా. కానీ ప్రశ్నించే గొంతుక అని ప్రతిసారి అనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడే పైకి వచ్చినాడు. మరి ఇప్పుడు అదే ప్రశ్నించే గొంతుకగా అడుగుతున్నా, సామాన్లు కూడా తీసుకునే సమయం కూడా ఎందుకు ఇవ్వలే? నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మాకు చెప్పకండి మీరు సమాధానం, వాళ్ళకి చెప్పండి. తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళ కన్నీళ్లకు చెప్పండి, వాళ్ళ కష్టాలకు చెప్పండి, రోడ్డు మీదకి ఈడ్చినటువంటి వాళ్ళ బతుకులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. డెఫినెట్గా రంగనాథ్ గారు దయచేసి క్షమించండి. మొట్టమొదటిసారి నాకు చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఆ తండ్రి ఏడుపు, ఆ తల్లి ఏడుపు చూసిన తర్వాత చాలా ఎందుకున్నాం రా బై హైదరాబాదులో. సో ఈ ఇంపాక్ట్ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ అందరూ కూడా భయపడుతుండ్రట. అందరూ ఈ ముందరికి వెళ్ళట్లే, వెనకాలకు రావట్లే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు భయపడుతున్నారు, వెనకడుగు చేస్తున్నారు. మార్కెట్లో పైసలు లేవు, అన్నీ డౌన్ అయ్యని చెప్తున్నారు. బిల్డర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్లు కూడా భయపడుతున్నారు. మా కేటీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసినారు, మీరేమో హైడ్రా పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట. సో ఇట్లా అందరూ కూడా ఆంధ్రాకు పోతున్నారు. ఇన్వెస్టర్లు అందరూ కూడా భయపడి ఆంధ్రాకు పోతున్నారు, హైదరాబాద్కి రావాలంటే భయపడుతున్నారు. సో మీరు ఒక అడుగు వేసే ముందర దాని 2 రకాలుగా చూడాలి. పాజిటివ్ చూడాలి, నెగటివ్ చూడాలి. చీకటి బతుకులు చూడాలి, వెలుగు బతుకులు చూడాలా. చీకట్లో కూరుకుపోయిన వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకురావాలి తప్ప వాళ్ళని ఇంకా పాతాళంలోకి తొక్కేస్తే ఖచ్చితంగా ఆ పాపం మీకు చుట్టుకుంటుంది అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సో ఏం చేయమంటారు ప్రజలారా? దయచేసి ఎవరైతే రోడ్డు మీద పడినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవచ్చు దయచేసి కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. ఈవినింగ్ నేను యూట్యూబ్ లైవ్ చాట్లోకి వస్తాను, మన ఛానల్ లైవ్ చాట్లోకి వస్తాను. నేను లైవ్లో చిట్ చాట్ చేద్దాం ఈ టాపిక్ మీద, హ్యాపీగా చిట్ చాట్ చేద్దాం. నేను ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా, కార్లో ఉన్నా, దారిలో ఉన్నా, ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నా, సో ప్రతిరోజు లైవ్లోకి రాబోతున్నా. సో ఈవినింగ్ 6 ఈజ్ ద బెస్ట్ టైం అనుకుంటున్నా. సో 6 o'clockకి లైవ్ చాట్లోకి రండి, మాట్లాడుకుందాం. అండ్ ఇంకా నేను ఏ అంశాల మీద మాట్లాడాలి,
ఏ టాపిక్స్ తీసుకొని మాట్లాడచ్చో కూడా మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వచ్చు. బరాబర్ వాటన్నిటి గురించి కూడా నేను మాట్లాడతా. అండ్ ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ కమ్యూనిటీలో కూడా పోల్ పెట్టండి. రోడ్డు మీద పడినటువంటి కుటుంబాలకు, హైడ్రా పేరుతో రోడ్డు మీద పడినటువంటి సామాన్య కుటుంబాలకు ప్రభుత్వం ఏ రకమైన సహాయం అందించాలనుకుంటున్నారా? అందించాలి, అందించద్దు. సో దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేను అడిగింది కరెక్టా రాంగా? వాళ్ళకి అట్లీస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటివన్నీ ఏమైనా ఇవ్వాలనా? లేకపోతే కంపెన్సేషన్ ఎవరి దగ్గర అయితే వాళ్ళు కొన్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినారో సబ్ రిజిస్టర్, వాళ్ళు జైలుకి వెళ్ళాలనా? ఎవరిని సస్పెండ్ చేయాలా? శిక్ష అందరికీ సమానంగా పడాలి. శిక్ష అందరికీ సమానంగా పడాలి. ఉన్నోడికి పడాలా, లేనోడికి కూడా పడాలనా? గవర్నమెంట్ ఆఫీసర్ తప్పేం లేదా దీంట్లో? ఇప్పుడు హెచ్ఎండిఏ తప్పులేదా? రెరా తప్పులేదా? వీళ్ళెవరిది తప్పులేదా? రేవంత్ రెడ్డి గారు గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు, వీళ్ళెవరిది తప్పులేదా? ఇది కూడా మీరు ఆలోచించాలా? సో వాళ్ళకి ఏ రకంగా ఆదుకుంటారో చెప్పండి. ఈ రోజున వాళ్ళ ఫ్రిడ్జ్, టీవీ కష్టపడి కొనుక్కున్నావు కూడా మీరు డిస్మాంటిల్ చేసినారు. సామాన్లు తీసుకునే సమయం కూడా వాళ్ళకి ఇవ్వలే. అందరిది ఇదే పరిస్థితి. వాళ్ళని ప్రభుత్వం ఏ రకంగా ఆల్రెడీ అప్పుల పాలైందంటే ఈ పబ్లిక్ కూడా అప్పుల పాలవాలని కోరుకుంటున్నారా? ఇంకా కోరుకుంటున్నారా? కుమారి ఆంటీకి చేసిన న్యాయం తెలంగాణ బిడ్డలకు కూడా చేయాలి. కేసీఆర్ భజన చేయాలి, డబ్బులు దొబ్బాలి. దమ్ముంటే కంపన్సేషన్ కేసీఆర్కి ఇవ్వాలి అని అడుగు. వాని టైంలో నీ అయినాయి అన్ని, వాని టైంలోనే అయినాయి అన్నీ. అరే నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, మధ్యలో కేసీఆర్ ఎందుకు వచ్చాడు? ఇందాక మాట్లాడినా కదా, గత ప్రభుత్వం అంటే ఎవరు? కేసీఆరే. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూడా కుల్లగొట్టాలని చెప్పిన కదా, అప్పుడు వినలేదా నువ్వు? ఇప్పుడే తెల్లారినట్టుంది నీకు, ఇప్పుడే వచ్చినట్టు నువ్వు లైవ్లోకి. సో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడు, వెనక్కి వెళ్ళి చూడు. నువ్వు నేనేం మాట్లాడినా, ఎవరెవరిది కుల్లగొట్టమని చెప్పినా, ఎవరెవరిది ఏం చేయమని చెప్పినానో ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ ఎమ్మెల్యేలు చేసిన కబ్జాలు, వాళ్ళ బినామీలు కట్టినటువంటి బిల్డింగులు, అండ్ దానికంటే ముందున్నటువంటి ప్రభుత్వం, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సామాన్యులకి ఏం చేస్తారు అది చెప్పండి. కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, ఎవరైనా సామాన్యుల తరపున నువ్వేం చేస్తున్నావు? రోడ్డు మీద పడినటువంటి కుటుంబాలకు నువ్వేం చేస్తున్నావు అనేది నా ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సిందే. ఎవరికి? నాకు చెప్పకండి, మీకు ఇగోలు అడ్డొస్తాయి. ప్రజలకు చెప్పండి. ఈ గవర్నమెంట్తో బేరం కుదరలేదనుకుంటా. కుదరలేదన్నా ఏం చేస్తాం? రికమెండ్ చేయరాదే మీ కేసీఆర్కో, కేటీఆర్కో, లేకపోతే రేవంత్ రెడ్డికో, లేకపోతే మా బండి సంజయ్కో, మా కిషన్ రెడ్డికో, అన్న పాపం ట్విట్టర్లో ట్వీట్ చేయి, పలానా శ్రావ్య ఓకేటి ప్రజల కోసం కష్టపడుతుంది, బేరాలు కుదురుతలేవన్నా, పాపం ఎవడో ఇంత ఫండింగ్ ఇచ్చి ఆదుకోండి అమ్మాయి, నన్ను రికమెండ్ చేయకపోయినావు ప్లీజ్ అన్న. ఆర్ఆర్ఆర్ అంటూ ఆర్ఆర్ఆర్ పేరు కూడా చక్కగా తెలియదు మాకు. రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి పిఏ జైపాల్ రెడ్డికి ఉంటుంది, అట్లీస్ట్ ఆయన కన్నా పోయి చెప్పు. ఇంకోరు ఉన్నారమ్మా, అంతే కదా, 3 పార్టీలు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయి చెప్పరా అజ్జరా? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏదో గుప్త నిధులు ఉన్నాయి, కేటీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నాయి అంటుండ్రు. మరి రేవంత్ రెడ్డి ఏమో మొత్తం హైడ్రా అని కూలగొట్టేసి వెనకాల మస్తు పైసలు వేసుకురని చెప్తుర్రు. ఇప్పటివరకు 90,000 కోట్లు ఏమైనాయో తెలియదు. అట్లీస్ట్ వాళ్ళన్నా రిక్వెస్ట్ అన్న, బేరం కుదరలేదు నాకు కుదరలేదన్న బేరము. ఏం చేస్తాం? కుదిరించాలి డీలు. మీడియేటర్ లేరు, కుదిరిస్తావా ప్లీజ్ అన్న? ఒక్కటి చేసి పుణ్యం కట్టుకోవే. కావాలంటే వచ్చేడాది రాఖీ కడతా నీకే, ఫస్ట్ రాఖీ నీకే కడతా, నా సొంత తమ్ముడు కూడా కట్టా, నీకే కడతా. ప్లీజ్ కుదిరించు, అర్జెంటు కుదిరించు ప్లీజ్. నా జీతాలు ఇవ్వడానికి నా చేతుకున్న 2 గాజులు కూడా అమ్ముకున్నానే మొన్న. అది ఉంది ఆ డైలాగ్, ప్రతి సినిమాలో ముందు వేస్తారు కదా. సో అట్లా నా 2 గాజులు కూడా అమ్ముకున్నానే, బంగారు గాజులు. మా కేటీఆర్ని అడుగో, మా రేవంత్ అన్నని అడుగో, మా బండి సంజయ్ అన్నని అడుగో, మా కిషన్ రెడ్డి అన్నని అడుగో,
లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రులు తెలిస్తే వాళ్ళు కూడా ఓకే టీవీ శ్రావ్య అంటే ఫోన్లు చెప్తలేరు. బేరం కుదరతలేదన్నా, 2 చేతులు గాజులు అమ్ముకున్నా. ప్లీజ్ దయచేసి బేరం కుదిరించు, మళ్ళీ కుదబెట్టిన బంగారం తెచ్చుకుంటా. ఆడబిడ్డగా అడుగుతున్నా, రిక్వెస్ట్. అదే బేరం కుదిరించమని అడుగుతున్నప్పుడు మరి ఎవరెవరిని అడగాలో చెప్పాలి కదా. నేను ఇప్పుడు బేరం కుదిరేయాలంటే తెలంగాణలో 3 పార్టీలే ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్, ఇంకోటి కాంగ్రెస్, ఇంకోటి బీజేపీ. అయితే బీఆర్ఎస్ వాడు బేరం కుదిరియాలి, లేకపోతే కాంగ్రెస్ వాడన్నా కుదిరియాలి, లేకపోతే బీజేపీ వాళ్ళన్నా కుదిరియాలి. నాకు ఎవ్వరు ఇస్తలేరే పైసలు. నాకు అదే కదా ఇప్పుడు బాధ అవుతుంది. ఏంటంటే నాకున్న 2 గాజులు కూడా అమ్ముకున్నా. చూడు, వాచ్ కూడా చూడు, 1000 రూపాయల వాచ్. ఓకే, కవితకు పెట్టుకున్న వాచ్ల 10% కాదు కదా, 1% కూడా నాకు లేదు. అట్లాగే రేవంత్ రెడ్డి చెప్పులు వేసుకుని చూసినావా? ఎంతనే ఆ చెప్పులు విలువ? రేవంత్ రెడ్డి గారు వేసుకున్న చెప్పులు 2 లక్షల 3 లక్షల చెప్పులు. ఎంత? 2,50,000. రేవంత్ అన్న చెప్పులు వేసుకున్న చెప్పుల విలువ ఎంత చెప్పాలన్నా? 2,50,000. ఇప్పుడు ఈ సామాన్యులు సామాన్లు తీసుకుంటామంటే, సామాన్లు తీసుకుంటామంటే ఒప్పుకోలేదు. చూసినావా? ఫ్రిడ్జు, మంచం, ఇంట్లో వంట సామాన్లు, సిలిండరు, ఇవన్నీ కూడా ధ్వంసం చేసేసినారు. ఇవన్నీ కలిపితే కూడా 2,50,000 కావు సామాన్యుల బతుకులు. రేవంత్ అన్న చెప్పుల విలువ 2,50,000 అయినప్పుడు, కవితక్క వాచ్ విలువ 2 కోట్లు అయినప్పుడు ఇంకెక్కువనే ఉంటుంది నాకు తెలిసి. మళ్ళీ మా బీజేపీ వాళ్ళు చెప్పులు ఏం వాడుతారో తెలియదు, ఇంకా కనుక్కోలే. గది కూడా కనుక్కుంటా త్వరలో. వీళ్ళందరూ ఏమేమి వాడుతారో గవి కూడా చెప్తా. విలువైనప్పుడు, సామాన్యుల కుటుంబాలకి హైడ్రాబ్ అయినప్పుడు వాళ్ళ విలువ, సామాన్ల విలువ కూడా 2,50,000 చేయవు. వాళ్ళకి 1,00,000 రూపాయలు పెట్టి సామాన్లు పైసా నెల కూడబెట్టి ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళ పిల్లల కోసం. పిల్లలు టీవీ చూడాలనో లేకపోతే ఇంకేదో. అవన్నీ లేవు నాకు. పోయి చెప్పు, శ్రావ్యకి బేరం కుదురుతలే, కుదించు రేవంత్ రెడ్డి. పోయి చెప్పు, కేటీఆర్కి చెప్పు, శ్రావ్యకి బేరం కుదురుతలే, కుదిరించు కేటీఆర్. పోయి చెప్పు బండి సంజయ్కి కానీ కిషన్ రెడ్డికి కానీ చెప్పు, శ్రావ్యకి బేరం కుదురుతలే, కుదిరించండి అని చెప్పు. పోయి మీడియేటర్గా మాట్లాడు. నువ్వు లైవ్ పెట్టుకుంటే పెట్టుకో, కానీ కేటీఆర్ కేసీఆర్ పేరు మాత్రం తీయకు. తీస్తారా బై? బరాబర్ తీస్తా. ఏం చేస్తావు? ఏం చేయగలుగుతారు? గతంలో మా మీద పెట్టిన కేసులు సరిపోలే. ఇప్పుడు ఒక దాని గురించి మాట్లాడితే మహిళా జర్నలిస్ట్ అని పెడతాడు ఒకడు. మరి అప్పుడు మా మీద కేసులు పెట్టినప్పుడు మహిళ అని నేను గుర్తు రాలేదా? బండబూతులు నా మీద పెట్టినప్పుడు మహిళ అని నేను గుర్తు రాలేదా బై? బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తావో చేసుకో. ఇగో మొన్న ఏదో రక్కుల్ది ఇది నేను మాట్లాడినందుకు ట్విట్టర్లో ఒక కార్యకర్త అంటే, నేను దానికి కౌంటర్ ఇవ్వట్లే, నేను ఏం అనట్లేదు, నా బాధ నేను చెప్పుకుంటున్నా. అసలు చెప్పొద్దు అనుకున్నా దీని గురించి. కానీ ఇప్పుడు కమెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలిసి బీఆర్ఎస్ కార్యకర్త అయి ఉంటారు. కార్యకర్తలతోటి మాకేం పంచాయతీ లేదు. కాకపోతే ఈయన సమాజము బరితగించిన మహిళా జర్నలిస్ట్ అని మాట్లాడినారు కదా, దానికి మనస్ఫూర్తిగా నేను ఒక ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. ఒక్కసారి చూద్దాం. ఇది ఏం పెట్టిండు ఎక్స్లో. చందు బీఆర్ఎస్ అన్న నాకు నీకు వ్యక్తిగత కక్షలు ఏం లేవు. నువ్వు నన్ను ట్యాగ్ చేసినావు, ఇది చేసినావు కాబట్టి నేను చెప్తా ఉన్నా. చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నాకున్నది. నేను ఒకటే ఒక క్వశ్చన్ నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు అడుగుతున్నా అన్న. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, దయచేసి ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పండి. ఓకే, బరితగించిన మహిళా జర్నలిస్ట్ తన జీవిత మనుగడ కోసం నిరాధారమైనటువంటి వార్తలు టెలికాస్ట్ చేస్తున్న ఓకే టీవీ శ్రావ్య, డిడ్ దే కంప్లైంట్ యూ అబౌట్ దిస్ శ్రావ్య? నువ్వు ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఎవరు ఎక్కడ కంప్లైంట్ చేయని ఒక విషయాన్ని పబ్లిక్గా అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నావు?
ఏ ఆధారాలు లేనటువంటి ఒక సెన్సిటివ్ విషయం గురించి అంత గట్టిగా నోరేసుకొని చెప్పుతో ఈ సమాజానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు దేనికోసం? ఆడబిడ్డలు ఇలా నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా సమాజానికి మంచిది కాదు మేడం గారు. మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా మీరు చెప్పే ఈ స్టేట్మెంట్స్ నిజమే అయితే ప్రూఫ్స్తో ముందుకు రండి. నేను మహిళా జర్నలిస్ట్ని కాబట్టి ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని పడిపోతా, అవాస్తవమైనటువంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తా అంటే అది పద్ధతి కాదు, అది అంగీకరింపబడేది కాదు. మీరు చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు ప్రజల్లో చాలా మంచి గుర్తింపు అభిప్రాయం కలిగిన వ్యక్తుల మీద మీరు చేసే ఈ వ్యాఖ్యలు వాళ్ళ మీద ఎంతో ప్రభావం చూపుతాయి. కాబట్టి తక్షణమే వారికి క్షమాపణ చెప్పి మీరు ఒక బాధ్యత కలిగిన జర్నలిస్ట్ అని సమాజానికి గుర్తు చేయండి. లేదా పక్కా ఆధారాలతో అదే మీ ఓకే టీవీలో ముందుకు రండి. తెలంగాణ ప్రజల్లో మీ రెస్పెక్ట్ కాపాడుకోవాలంటే ఆధారాలు కలిగినటువంటి వార్తలు, ప్రజలకు పనికొచ్చే వార్తలతో ముందుకు రండి. అంతేగాని ఇలా నీచమైన వార్తలు చెప్పడం మానుకోండి మేడం, లేదంటే తగిన శాస్తి ప్రజలు చెప్తారు మీకు. అన్న ఇది పెట్టింది చందు బీఆర్ఎస్. ఎస్, ఆధారాలు లేవని మీ బీఆర్ఎస్ వాళ్ళ అభిప్రాయం. నా దగ్గర ప్రతి ఆధారం ఉన్నది. నేను దాన్ని ఓకే టీవీలో టెలికాస్ట్ చేస్తే ఎవరి పరువు పోతుందో ఆలోచించండి. దయచేసి నన్ను ఈ విషయంలో రెచ్చగొట్టద్దు. ఆధారాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. కానీ దాంట్లో ఒక ఆడబిడ్డ కూడా ఉంది కాబట్టి నేను దాన్ని రిలీజ్ చేయను. అటువంటి వీడియోస్కి యూట్యూబ్ గైడ్లైన్స్ కూడా ఒప్పుకోవు రిలీజ్ చేయడానికి. నేను అంతా దిగజారిపోయినటువంటి నువ్వు ఏదైతే అన్నావు చూసినావా, ఒకవేళ నువ్వు అన్న బరితగించిన మహిళా జర్నలిస్ట్ అయితే వీడియోలు డైరెక్ట్గా నా ఛానల్లో అప్లోడ్ చేసి అప్పుడు నేను చెప్పదు. నేను బరితగించలేదు కాబట్టి నేను వీడియోలు పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ చూడాలని ఇంట్రెస్ట్ ఉందనుకుంటా. ప్రతి ఒక్కరు కూడా ప్రూఫ్స్ పెట్టు వీడియోలు పెట్టు అంటున్నారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళిద్దరు వీడియోలు చూడాలని, మాకెటువంటి ఇంట్రెస్ట్ లేదు. పాయింట్ నెంబర్ 1, అన్న నువ్వేమన్నావన్నా? అన్న నీ మీద నాకు ఎటువంటి ఇది లేదు, ఓకే. అండ్ కేసీఆర్ అంటే కూడా నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చాలాసార్లు చెప్తున్నా, ఓకే. ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఆడబిడ్డలు ఇలా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎలా చేస్తావు? మహిళా జర్నలిస్ట్వి కాబట్టి ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని పడిపోతా. వాస్తవం చూపి అన్న. నేను ఒక్క విషయం అడుగుతా అన్న, అంటే బీఆర్ఎస్ వాళ్ళకి నేను మహిళా జర్నలిస్ట్ అని ఇప్పుడే గుర్తొచ్చిందా? మీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత నేను మహిళా జర్నలిస్ట్ అని గుర్తొచ్చిందా అన్న? మీ కార్యకర్తలు ఇప్పుడు ఎట్లనైతే కాంగ్రెస్ పార్టీ తప్పులు వేలెత్తి నేను చూపిస్తున్నానో, ఇప్పుడు ఎలాగైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన నేను ఇష్యూస్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి చూపిస్తున్నానో, ఇదే విధంగా మీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారని, అవినీతి జరిగిందని, గంజాయి అమ్ముతున్నారని, ఇసుక దందా అమ్ముతున్నారని, దళిత బంధు స్కామ్ జరుగుతుంది, దళిత బంధు నిజమైన దళితులకు రావట్లేదని, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎట్లనైతే ప్రజా సమస్యలు తెర మీదకి తీసుకొస్తున్నామో అప్పుడు కూడా ఇదే మహిళా జర్నలిస్టు ప్రజా సమస్యలు తెర మీదకి తీసుకొచ్చింది. కానీ అప్పుడు నా మీద కేసు పెట్టినప్పుడు ఇదే ట్వీట్ మహిళా జర్నలిస్ట్ అని ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా నువ్వెందుకు చేయలేదన్నా? నువ్వెందుకు చేయలేదు? ఇదే ట్వీట్ మహిళా జర్నలిస్ట్ మీద కేసులు పెట్టడం తప్పు అని మీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నువ్వెందుకు చెప్పలేదన్నా? అప్పుడేమైపోయినావన్నా? నేను ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తున్నా అని చెప్పి, గట్టిగా మాట్లాడుతున్నా అని చెప్పి, పోయి మా కేటీఆర్ పక్కన పడుకో అని చెప్పి నాకు మెసేజ్ చేసినటువంటి, నా లైవ్లోకి వచ్చి మెసేజ్ చేసినటువంటి మీ కార్యకర్తలకు ఎందుకన్నా బుద్ధి చెప్పలేదు? ఎందుకు చెప్పలేదన్నా? ఎందుకు నువ్వు అప్పుడు నేను గుర్తు రాలేదన్నా మహిళా జర్నలిస్ట్ అని? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పి ఒక అమ్మాయికి పెట్టకూడనటువంటి కమెంట్లన్నీ కూడా లైవ్లో పెట్టిస్తూ మీ సోషల్ మీడియా ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఏవైతే అకౌంట్లు ఉన్నాయో, పర్సనల్గా నా నెంబర్ తీసుకొని నన్ను ట్రోల్ చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా అన్న నేను మహిళా జర్నలిస్ట్ అని? అప్పుడు మీకు నేను మహిళా జర్నలిస్ట్ అని గుర్తు రాలేదా అన్న? చెప్పండి. అప్పుడు నేను మీకు మహిళా జర్నలిస్ట్ అని నేను మీకు గుర్తు రాలేదా?
ఇప్పుడే గుర్తొచ్చిందా మహిళా జర్నలిస్ట్ అని? నా బాధ్యతగా ప్రచారంలో పబ్లిక్ టాక్ చేస్తూ ఇదే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆర్టీసీ ఏదైతే ఇచ్చిన కబ్జా పెట్టినటువంటి భూమి మల్టీప్లెక్స్ కట్టినాడో విత్ ప్రూఫ్స్ నేను పబ్లిక్తో మాట్లాడుతున్నా అని చెప్పి నన్ను పోలీసులతోటి అరెస్ట్ చేయించి నా వ్యాన్ని సీజ్ చేయించి 2 రోజులు నన్ను అక్కడ కుక్కలాగా తిప్పించుకున్నాడే. అప్పుడు మీ జిల్లా మంత్రులకు నేను ఫోన్ చేసిన, మంత్రి పిఏకి ఫోన్ చేసిన, మంత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన, ఎవ్వరు కూడా ఫోన్ లేపలే. అప్పుడు గుర్తు రాలేదా అన్న నేను మహిళా జర్నలిస్ట్ అని? నేను చేసిన తప్పేందన్న ఇప్పటికి కూడా ఉన్నాయి. జీవన్ రెడ్డి ఆస్తులు ఎవడెవడిని మర్డర్ చేసిండు, ఎవడెవడిని ఇబ్బంది పెట్టిండు, ఇప్పటికి కూడా ఉన్నాయన్న. అప్పుడు నేను మీకు మహిళా జర్నలిస్ట్ అని గుర్తు రాలేదా? ఒక్కొక్కడు ఏం పెట్టింది తెలుసా అన్న వాట్సాప్లో కమెంట్స్ నాకు, పోయి నువ్వు ఇంత ఒర్లుతున్నావు, పోయి కేటీఆర్ ఇక ఆడపిల్లగా నేను మాట్లాడాను నేను. అప్పుడు గుర్తు రాలేదా అన్న మీకు? మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను ఒక మహిళా జర్నలిస్ట్ అని, నా కుటుంబ సభ్యులు ఆ కమెంట్స్ చూస్తారని మీకు అప్పుడు గుర్తు రాలేదా?